ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా హై అలర్ట్ నడుస్తుంది. మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది. అన్ని ఎయిర్పోర్ట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ అటాక్ చేశారు, కానీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని గాల్లోనే పేల్చేసింది. ఆ డ్రోన్ అయితే డైరెక్ట్ గా పాకిస్తాన్ నుంచి రాలేదు. జమ్మూలో ఉన్న స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి మన మీదకి డ్రోన్ అటాక్ చేశారు. 2021 లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద 5 kgs RDX ని డ్రోన్ లో పెట్టి పంపించారు. దాని పక్కనే మిలిటరీ హాస్పిటల్లో నేను అప్పుడే డెలివరీ అయ్యి ఆ హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడంటే వార్ టైం కాబట్టి అలర్ట్ గా ఉండి ముందే చూసుకున్నారు, కానీ అప్పుడు ఎవరికి తెలియదు. అది కింద పడి 5 kgs RDX బ్లాస్ట్ అయ్యింది, కానీ ఎవరికి ఏం కాలేదు లక్కీగా. దానికి ఆనుకున్న ఆర్మీ హాస్పిటల్లోనే నేను అప్పుడు ఉన్నాను. ఎంత టెన్షన్ పడ్డానో మాటల్లో చెప్పలేను. మేము ఉండొచ్చిన జైసల్మేర్ లో కూడా ఇప్పుడు బాగా అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే అక్కనూర్, పూంచ్, రజౌరి ఈ అన్ని ప్లేసెస్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బోర్డర్ లో ఇవాళే ఒక తెలుగు జవాన్ అయితే చనిపోయాడు. ఇంకా ఇది రోజు రోజుకి ఎక్కడ దాకా వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఢిల్లీలో కూడా హై అలర్ట్ నడుస్తుంది. బోర్డర్ లో ఉన్న జవాన్లకి ఏం కాకూడదని కోరుకుందాం.